సార్ ఎప్పుడు అనుకున్నారు, ఎప్పుడు షూట్ స్టార్ట్ చేశారు? ఎప్పుడు స్టార్ట్? అక్టోబర్ అరౌండ్. అవును, అక్టోబర్ ఫస్ట్ వీక్. నవంబర్ లో సెట్ లోనే చేసుకున్నాం. కరెక్ట్. అక్టోబర్ లో స్టార్ట్ చేసాం. ఓకే, కరెక్ట్. అక్టోబర్ స్టార్ట్ చేసి డిసెంబర్ ఫినిష్ చేసాం అంతే. కొడైకెనాల్ తో సార్ నార్మల్ జనవరి 10th వరకు చేసాం. ఇక్కడ తర్వాత మన క్లైమాక్స్ చేసాం. జాన్ 10th మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ క్లైమాక్స్ 15th, జాన్ 15th వచ్చి. అంటే నార్మల్ గా హారర్ జోనర్ అంటేనే చాలా కేర్ఫుల్ గా చేయాలి. కొంచెం ఎలిమెంట్స్ అటు ఇటు మిస్ అయినా, స్క్రీన్ ప్లే లో కొంచెం అది అయినా రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మనుషులతో ఈజీ, దెయ్యాలతో కష్టం. అంతే అంటారు. సో దానికి కూడా ఫుల్ లెంత్ కామెడీ అందరినీ, కామెడియన్స్ అందరినీ కూడా పెట్టి హ్యాండిల్ చేయడం అంటే నార్మల్ విషయం కాదు. సో దాన్ని ఎట్లా హ్యాండిల్ చేశారు? బెస్ట్ యాక్టర్స్ దొరికితే ఎనీథింగ్ ఒకటి. నెంబర్ 1 ఇస్ కంటెంట్. మంచి కంటెంట్ దొరకాలి. ఆ కంటెంట్ని కాపాడే, దాన్ని ఎలివేట్ చేసే యాక్టర్స్ దొరకాలి. ప్లస్ ఇది దాని 50th ఫిలిము. మేము సినిమా స్టార్ట్ అవ్వకముందే బాంబే వేసింది, సార్ ఇది నా 50th ఫిలిం. అమ్మో, తన 50th ఫిలిమా అంటే అప్పుడు ఇంకా టెన్షన్. అంటే అదొక మైల్ స్టోన్ ఫిలిం. తనకు ఒక స్వీట్ మెమరీలో ఉండాలి. ఇది మా టీం అందరి ఫీలింగ్. అయ్యో, సో ఇంకా మోర్ కేర్ తీసుకోవాలి. ఇలాగ ప్లస్ తీసుకోవడం ది బెస్ట్ యాక్టర్స్. వాళ్ళు ఆల్రెడీ ప్రూవన్ విత్ పార్ట్ 1. పార్ట్ 2 కూడా ఎస్పెషల్లీ సునీల్ క్యారెక్టర్ వాళ్ళు అనుకుని వీళ్ళు అనుకుని మారి తర్వాత మాకు ఫ్యామిలీ ఫస్ట్ వెల్లు కిషోర్ అనుకున్నాం. తర్వాత ఫ్యామిలీ స్టార్ వాళ్ళ అటు వెళ్ళిపోయి తను మాకు హ్యాండ్ ఇచ్చాడు. అయ్యో ఇప్పుడు ఎలాగా అప్పుడు సునీల్ యాప్టెడ్. సునీల్ పక్కన తమిళ్లో బిజీ, కన్నడలో బిజీ, తెలుగులో 3-4 ఫిలిమ్స్. ఏంటంటే అప్పుడు తను కట్ చెప్తే తను రాత్రి అయితే పొద్దున షూట్ చేసాం. తను పొద్దున షూటింగ్ ఉందంటే వేరే షూటింగ్ రాత్రి. అంటే డే అండ్ నైట్ చేశాడు మా కోసం. అందులో పాత సునీల్ ఆ ఫ్లేవర్ తీసుకొచ్చాడు మొత్తం. ఆ పంచులే ఆ టైపు సునీల్ మాత్రం ఫుల్ఫిల్ చేస్తాడు దీంతో. మంచి ఎవరో బాగా ఉంది భలే పంచులు వేసి